ఇంకా పూజ చూపించే ముందు ఈ డెకరేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తామనుకుంటున్నాను. చాలా మంది అమ్మవారి విగ్రహం రూప్ ఎక్కడ తీసుకున్నాను అని అడుగుతున్నారు. రూప్ కాదండి, విగ్రహం అన్నమాట. నేను శ్రావ్స్ కలెక్షన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్, అది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నేను అక్కడ తీసుకున్నాను. అండ్ దెన్ అమ్మవారి వెండి విగ్రహం వచ్చేసి దీపక్స్ విజయవాడ తీసుకున్నది అనమాట. అండ్ ఈవెన్ బ్యాక్ డ్రాప్ కూడా శ్రావ్స్ కలెక్షన్లోనే తీసుకున్నాను. ఈవెన్ ఆ పూలు అసలైతే ఆ రెడ్ బ్యాక్ డ్రాప్ అండ్ దెన్ డ్రాప్ కూడా వచ్చింది. మొత్తం కలిపి 8,000 రూపీస్ ఎంతో పడింది. యాక్చువల్లీ పెళ్లి కూతురు ఫంక్షన్కి అండ్ తర్వాత ఫ్యూచర్లో పూజలకు కూడా ఉపయోగపడతాయని చెప్పి మంచి క్వాలిటీ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఆ రెండు వచ్చేసి నేను తీసుకున్నది శ్రావ్స్ కలెక్షన్ పేజ్లోనే, డిస్క్రిప్షన్ బాక్స్ మీకు లింక్లో పెడతాను. ఎవరికైనా కావాలంటే మీరు కూడా కొనుక్కోవచ్చు. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లుకింగ్ లైక్ అప్పలమా బట్ we are making food for today's evening puja and puja is coming and helping. ఎంతో weird, like you say puja and then you have friend puja. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయి, ప్లీజ్ భరించాలి. ఎందుకంటే చాలా మంది యూ గైస్ వాంట్ సుక్మన్ టు టాక్. సుక్మన్ తెలుగు మాట్లాడటం రాదు, సో వ్లాగ్స్ కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అయి ఉంటాయి. మరి మీరు అలాగే కావాలని అడుగుతున్నారు. సో లెట్స్ డూ. ఆలు కోర్మా చేస్తున్నా, పూజ ఆలు కట్ చేస్తుంది. అండ్ దెన్ చింతపండు పులిహోర. మిగతా ఏం చేస్తున్నానో చూపిస్తాను. ప్లీజ్ ఫ్యాన్ని బేర్ చేయండి వెనకాల. ఐఎమ్ ట్రయింగ్ టు బీ లైక్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోయి మీకు పూజ అక్కడంతా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా డెకరేట్ చేసుకున్నాను, అసలు ఏం పెట్టుకున్నాను, ఎలా ఫాలో అయ్యానని, సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. అండ్ దెన్ చాలామంది నా మేకప్ వీడియో అడుగుతున్నారు. నేను మేకప్ వీడియో స్పెసిఫిక్గా విడిగా చేస్తాను అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా కలిపి ఒక వీడియో చేస్తాను. బట్ హవెవర్ నేను వాడే ప్రొడక్ట్స్ మీకు కూడా ఒకసారి నేను రెడీ అయ్యేటప్పుడు చూపిస్తే బాగుంటుంది అని. వన్ థింగ్ మేకప్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్కిన్ కేర్ ఎంత బాగుంటేనే ఆ మేకప్ అంత బాగా మెల్ట్ అయ్యి చాలా న్యాచురల్గా, చాలా బ్లెండ్నే కనిపిస్తుంది. ఇది చాలా మంది చెప్పరు, అందరూ కన్సీలర్, ఫౌండేషన్ ఇది అనుకుంటారు. నేను ఇది ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్, లైక్ మోర్ దాన్ దట్, లైక్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీడే మేకప్ వేసుకుంటాను. సో నాకు ఇప్పుడు రీసెంట్గా తెలిసినవి ఇవన్నీ. సో మీ స్కిన్ కేర్ మీకు ఎలాగ సూట్ అవుతుంది అని చెప్పేసి చూసి దాన్ని బట్టి మీరు బేస్ అది కనుక సెట్ చేసుకుంటే మీకు మేకప్ చాలా బాగా వస్తుంది. నేను యాక్చువల్లీ టోనర్ అండ్ సీరం వాడేశాను, బట్ దెన్ చూపిస్తాను. ఈ సెంటలా ఇది వాడతాను అనమాట. ఈ సీరం చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఒక వైటమిన్ సి బాడీ షాప్ది వాడేదాన్ని, అది క్లోజ్ చేస్తారు కదా, అందుకని ఇది వాడుతున్న సెంటలా. ఇది నాది వచ్చి కాంబినేషన్ స్కిన్ అనమాట. ఆ తర్వాత నేను డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సీరం వాడతాను. ఇది చాలామంది అడుగుతున్నారు ఏమన్నా హెల్ప్ అవుతుందని. యాక్చువల్లీ మీరు నా ఫేస్కి చూస్తే అంత నాకు అండర్ ఐ సర్కిల్స్ ఉన్నాయి, బట్ లైక్ కొన్ని వెరీ మైన్యూట్ డార్క్ స్పాట్సే ఉన్నాయన్నమాట. బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్. ఇది మేకప్ బేస్కి నాకు బాగా వర్క్ అవుతుంది అనమాట, అందుకని వాడుతున్నాను. బట్ రిజల్ట్స్ వైజ్ టు బీ ఆనెస్ట్ ఇట్స్ నాట్ దాట్ గ్రేట్. ఎవరికైనా సరే బాగా డార్క్ స్పాటెడ్ ఉండి దానికి ఏమైనా ఉంటే 345 క్రీమ్, కొరియన్లోనే 345 క్రీమ్ అని సర్చ్ చేయండి. అది చాలా బాగుందంట రివ్యూస్. నేను కూడా కొనాలి, అది నా ప్లాన్లో ఉంది. ఆ తర్వాత నేను ఈ యాంప్యూల్ వాడతాను అనమాట. యాక్చువల్లీ దీని పేరు ఓకే, ఐ షో యూ ద బాటిల్. బ్రాండ్ పేరు మర్చిపోయాను, మొత్తం కొరియాలో రాసింది. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ యాంప్యూల్, జస్ట్ లైక్ అ డబుల్ సీరం లాగా. జస్ట్ హ్యావ్ టు బ్లెండ్ ఇన్. కాస్ట్రెక్స్లో ఆల్రెడీ నేను చెప్పిన ప్రొనౌన్సియేషన్ కరెక్టో కదా నాకు తెలీదు, బట్ హైలోరానిక్ యాసిడ్ ఇంటెన్సివ్ క్రీమ్. ఇది వచ్చేసి అడ్వాన్స్డ్ క్రీమ్ అని చెప్పేసి దీనిలో ఉందన్నమాట. అంటే ఇదివరకు ఈ స్నేల్స్ క్రీమ్ వచ్చి మాయిశ్చరైజర్ చాలా స్టిక్కీగా ఉండేది. ఈ అడ్వాన్స్డ్ మాయిశ్చరైజర్ వచ్చేసి అంత స్టిక్కీగా లేదనమాట. కన్సిస్టెన్సీ చాలా బాగుంది అనిపించింది. నాదైతే కాంబినేషన్ స్కిన్, బట్ టువర్డ్స్ లైక్ డ్రై స్కిన్ లాగా అయిపోతుంది. అండ్ దట్ టు వింటర్ కదా, సో ఐ రియలీ లైక్ వెన్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ నా స్కిన్ చూస్తే ఐ లైక్ ఇట్ బిట్ ఆఫ్ గ్రీజ్, అలా లైట్గా ఆయిలీగా ఉంటే టెక్స్చర్. ఎందుకంటే వెన్ యూ డూ మేకప్ ఇట్ విల్ బి సో గుడ్. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. అండ్ సన్ స్క్రీన్లో వచ్చేసి నేను ఈ టింటెడ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఎవరికైనా సరే డైలీ మేకప్లో కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వర్క్కి వెళ్ళేటప్పుడు కానీ మీకు ఫౌండేషన్ వేసుకోవడం ఇష్టం లేదు, బట్ స్టిల్ గ్లోయిగా కనిపించాలంటే ఎలాంటి టింటెడ్ సన్ స్క్రీన్ అయినా వాడచ్చు. నేను వచ్చేసి ఈ టింటెడ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. హియమెష్ ఐ డోంట్ నో, ఇట్స్ SPF 50+. అండ్ దెన్ ఇది కొరియన్ స్కిన్ కేర్ అనమాట. నేను హికికోలో తీసుకున్నాను, నేను ఎక్కువ అక్కడే షాప్ చేస్తాను. ఆర్ట్లెస్ గ్లో
టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎలాంటి టింటెడ్ సన్ స్క్రీన్ వాడచ్చు, మీకు ఏంటంటే ఆ గ్లోయి లుక్ ఇస్తుంది. సన్ స్క్రీన్తో పాటు కొంచెం బ్లష్ అనమాట. ఇది రేర్ బ్యూటీలో ఈ షేడ్ వచ్చేసి బ్లష్. వాట్ ఈస్ ద షేడ్ నేమ్, ఎక్కడ ఉంటుంది? బ్లిస్ బ్లష్ అనే షేడ్ అనమాట. ఇది చాలా లైట్గా ఉంటుంది, వెరీ న్యాచురల్ పింక్ టోన్ ఇస్తుంది. జస్ట్ ఇది అప్లై చేసుకున్నా సరే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారనమాట. నేను స్కిన్ కేర్ ఆల్రెడీ అయిపోయింది, మీరు బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారేమో నాకు తెలీదు. సో మేకప్ ఇలా స్కిన్ కేర్ ఇలాగా కొంచెంసేపు ఫేస్ మీద సెట్ అయిన తర్వాత అప్పుడు ప్రైమర్, ఫౌండేషన్ అదంతా అప్లై చేసుకుంటాను. సో నా మేకప్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో సిట్ అయ్యే లోపు నేను ఐబ్రోస్ అండ్ ఐ షాడో అంతా చేసేసుకుంటాను. సో ఇప్పుడు క్విక్గా మేకప్ వేసుకొని నేను ఏం సారీ కట్టుకోబోతున్నానో చూపిస్తాను మీకు. దిస్ ఇస్ మై మేకప్ చాలా బాగా వచ్చింది. హెయిర్ చూసి భయపడమాకండి, ఎందుకంటే జడేసుకోవటం ఒక 2 రోజుల నుంచి అలా చేస్తున్నా కదా, జుట్టు అందుకే ఈ అస్తవ్యస్తంగా ఉంది. సో చాలా మందికి ఎప్పుడైనా సరే ఇలా అనుకొని పుష్ చేసినప్పుడు పఫ్ రాదు కదా, లైక్ ఎందుకంటే చెప్తాను, లైక్ నాకు కూడా అలాగే అవుతుంది. ఇది స్క్వాస్కోఫ్లో పుషప్ వాల్యూమ్ మూవ్స్ అని చెప్పి ఇది వాడతాను అనమాట. ఎలాంటి బ్రాండ్లో అయినా వాడచ్చు. దీని మెయిన్ థింగ్ ఏంటంటే మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అప్లై చేద్దాం. సో జస్ట్ చాలా అంటే చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకుంటే చాలా, ఇది ఇలా ఫోమ్లా ఉంటుంది. సో మీ ఫ్రంట్ క్రౌన్ ఏరియా ఇట్ లుక్స్ స్కేరీ బట్ ఇట్స్ ఫైన్, డోంట్ వరీ గైస్. మనం ఫిక్స్ చేసాను. జస్ట్ ఇలా క్రౌన్ ఏరియాలో ఇలాగ అప్లై చేసుకోవాలన్నమాట. సో వెన్ యూ డూ ఇట్ కొంచెం వెట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, డోంట్ గెట్ స్కేర్డ్. అండ్ డ్రైయర్తో డ్రై చేసేసుకోవాలి. ప్రొడక్ట్ అలా సిట్ అయిన తర్వాత చాలా మంది క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్యన. సో వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చేస్తాను. డైస్ అనే అవసరం లేదు, ఎలాంటి డ్రైర్ అయినా పర్లేదు. సో ఇలాంటి బ్రష్ తీసుకొని జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని జస్ట్ ముందుకి డూ దాట్. ఇదైతే స్క్వాస్కోఫ్ది వాడతాను నేను, కానీ ఎలాంటిదైనా వాడచ్చు. సో ఇలాగా వాడినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా అనుకొని పుష్ చేశారనుకోండి, చూడండి ఎంత పఫ్ వచ్చిందో. సో దట్స్ ద ట్రిక్ గైస్. ఎవరికైనా తొందరగా పుషీ హెయిర్ స్టైల్ చేసుకుంటాను, ఎందుకంటే చీరకి కొంచెం అదే బాగుంటుంది నాకు ఈ మధ్యన. ఎప్పుడు జుట్టు వదిలేసుకుంటాను కదా, ఇది ఒక్కటే సూట్ అయింది అనమాట. అంటే వేరే ట్రై చేయాలి, స్లోగా ట్రై చేద్దాం, మనకు కూడా సూట్ అవుతాయి అనుకుంటా కొన్ని. బట్ యా, ఈ బ్రష్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది నాకైతే. నేను డైసన్లో వాడే మెయిన్ బ్రష్ ఏంటంటే ఇదే అనమాట. ఇటు సైడ్ ఇంకో ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా చేసుకొని, ఎందుకంటే మనం ఇలా అని పుష్ చేసుకునేటప్పుడు బాగా పుషి రావాలి కదా. సో నేను క్విక్గా హెయిర్ స్టైల్ చేస్తే అది ఏం లేదండి, ఒక్కొక్క పాయ తీసుకొని ఇలా పుష్ ఇలా అనుకొని ఇక్కడ ఇలా పిన్ పెట్టేసుకోవడమే. మీకు ఎలా సైడ్ సెక్షన్ కావాలంటే చాలా ఈజీ. బట్ జస్ట్ ఏంటంటే మనం మూవ్స్ వాడాలి, సో అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, నేను క్విక్గా హెయిర్ స్టైల్ వేసేసుకొని మీకు నేను ఏ శారీ కట్టుకోబోతున్నానో చూపిస్తాను. రియలీ లౌడ్ లుక్ ఇలా అనమాట. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఇలా రాదు, ఎందుకంటే మనం అంత టైం పెట్టి చేసుకోలేము. చూడండి ఎంత మొత్తంలో. బట్ దెన్ పూజ కదా, నేను ఈ బ్రష్ యూస్ చేస్తాను, టీజింగ్ బ్రష్. లైక్ యు నో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ టు టీజ్ యువర్ హెయిర్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వియర్డ్ నేమ్ ఇస్ టీజ్ యువర్ హెయిర్ నా, చాలా వియర్డ్. హెయిర్ స్టైల్ అయిపోయింది, కాకపోతే వెనక క్లిప్ పెట్టుకుందాము, అది మళ్ళీ చూపిస్తాను. సో ఈ బ్యూటిఫుల్ పట్టు శారీ కట్టుకుంటున్నాను. ఇది కాంజీవరం పట్టో ఏం పట్టో తెలియదండి, పెళ్ళికి తీసుకున్న చీరల్లో ఒక చీర అనమాట. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందంటే, బ్యాక్ ఇన్ ఓల్డ్ టైమ్స్లో ఉంటుంది కదా, వైన్ కలర్కి ఇలాగా గ్రీన్ బార్డర్ అనమాట. ఈ కలర్స్ కొంచెం పాతకాలం స్టైల్ కట్టుకుంటున్నారు కదా, అలా అనిపించి మమ్మీని తీసుకోమన్నాను. ఎప్పుడు తీసుకునే శారీస్ అంకుల్ దగ్గరే. ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను నేను. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, చాలా సింపుల్గా ఇక్కడ ఏమంటారు ఇలాగా వీటిని ఏదో అంటారు కదా ధర్మకోల్ బాల్స్ పెట్టి. సో ఇలాగ బోట్ నెక్కే నేను కుట్టించుకున్నాను అనమాట, ఎందుకంటే ఐ డోంట్ నో సింపుల్గా పాత స్టైల్ లాగా వేసుకోవాలనిపించింది. ఫన్నీ పార్ట్ ఏంటో చెప్పనా, అన్నీ లాకర్లు పెట్టా, కనీసం తెచ్చుకోవడానికి కూడా కుదరలేదు. బంగారం ఒకటి కూడా ఉండి కూడా కొన్నిసార్లు ఏమంటారు పనులు ఎక్కువైపోయి కుదరికి తెచ్చుకోలేదు. కొంచెం బాగుంది, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్ సమ్హౌ, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నేను గబగబా ఈ శారీ కట్టుకొని మీకు చూపిస్తాను. నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే, ముందే ఈ పార్ట్కి వాళ్ళు స్టెప్స్ పెట్టుకుందాం. చాలా మంది నువ్వు పూజకి స్టెప్స్ పెట్టుకోవట్లేదు అంటున్నారు. నాకు స్టెప్స్ పెట్టుకోవడం ఇష్టం, ఎందుకంటే నా బాడీ పర్సనాలిటీ ఇంకా బాగా కనిపిస్తుంది. కాకపోతే వర్క్ నుంచి వచ్చి అన్ని క్లీన్ చేసుకొని అప్పటికప్పుడు చీర కట్టుకున్నప్పుడు ఈ స్టెప్స్ ఇంత నీట్గా పట్టు చీరకు పెట్టుకోవాలంటే టైం పట్టేస్తుంది. అందుకని చెప్పి వదిలేసుకుంటా అనమాట. అది కష్టాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతాయండి. సో అదనమాట. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చాలా ప్రివిలేజ్డ్ తెలుసా, అందుకే మీకు ఇన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కమెంట్స్లో. సో దీనికి త్వరగా కట్టుకొని చూపిస్తాను.
హాఫ్ అన్ అవర్ ముందే ఇలా పెట్టేసుకుంటే ఇంత నీట్గా వస్తుంది అనమాట. వడ్డానం పెట్టుకున్నా, లోన్స్ తీసుకున్నా. ఇది పెళ్లి జ్యువెలరీలో పార్ట్. సో ఇది కూడా వేసుకోబోతున్నా. ప్లీజ్ ఆ ఫ్యాన్ వెనక మీకు భరించక తప్పదు ఒక్క వీడియోకి, బికాస్ ఐఎమ్ నాట్ దాట్ ఎస్థెటిక్ పర్సన్. ఇదిగోండి బ్యాంగిల్స్ ఇలాగా సెట్ చేయించుకొని తీసుకొచ్చింది అనమాట. ఇవి నిన్న వేసుకున్న చీరవి, ఇవాళ చీరవి ఇలాగా కలర్ కాంబినేషన్లో. అండ్ దెన్ ఇవి ఇంకొక చీరవి అంటే లంగా ఓనివి. సో అలా చేయించుకొని వచ్చింది. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఐఎమ్ ఫీలింగ్ సో టెన్స్డ్ యాక్చువల్లీ. ఐ మీన్ ఎక్కువ మంది నేను పిలవలేదు, లైక్ ఐదుగురు లైక్ 5 ఫ్యామిలీస్ని పిలిచా అనమాట. అంటే ఇంకొక ఫ్యామిలీ రావాలి, తను ప్రెజెంట్ ఇప్పుడు కంట్రీలో లేదు, అందుకనే తను రాలేదు. సో వీళ్ళు వచ్చేసి నాకు ఇప్పుడు కరెంట్ క్లోజ్ పీపుల్ అనమాట. మనం చెప్పలేకపోతున్నాం వీళ్ళే నాకు ఎప్పటి నుంచో క్లోజ్ అని చెప్పేసి, ఎందుకంటే ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ జస్ట్ చేంజింగ్ థంగ్. బట్ దీనిలో ఒక ఫ్యూ కపుల్ నాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో యా, కొంచెం వరకు అలా క్లోజ్ ఫ్రెండ్స్నే పిలుచుకున్నాను. ఐ రియల్లీ విష్ బై నెక్స్ట్ వారాహి అమ్మవారి వ్రతం కల పెద్ద పూజ గది ఉంటే అండ్ ఇన్వైట్ సో మెనీ పీపుల్. అయిపోయి సుప్మన్ మీద ఒక రౌండ్ అరిచేస్తే కానీ మనకి ప్రశాంతంగా ఉండదు. అండ్ ఈ మై బ్యాంగిల్స్ మట్టి గాజులు. అండ్ దెన్ దిస్ ఇస్ మై లుక్. బయటకు వెళ్ళక ఇంకా కంప్లీట్గా చూపిస్తాను. అన్నీ వండేసా కానీ ఇంకా రైస్ వండలేదనమాట. అంటే అమ్మవారికి కూడా నేను రైస్ పెట్టాలి కదా నైవేద్యం పెట్టేటప్పుడు. సో ఫాస్ట్గా వెళ్ళి ముందు నేను రైస్ వండేస్తాను. వండిన తర్వాత చెప్తాం. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే సెడ్ దట్ వాళ్ళకి లేట్ అవుతుంది, వాళ్ళు రాలేను అని. అండ్ లైక్ దట్స్ ఓకే, అట్లీస్ట్ ప్రసాదానికి లైక్ భోజనానికి రండి అని చెప్పాను. లెట్ మీ డూ నెక్స్ట్ థింగ్. నేను చాగంటి శ్రీనివాసరావు గారిని ఫాలో అయ్యి నేను నా పూజని క్విక్గా 15 minutes పూజలోనే చేసుకున్నాను. ఫస్ట్ వినాయకుడిది అష్టోత్తర శతనామావళి, తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి వెండి పూలతో నా దగ్గర ఉన్నవి 108 వాటితో అర్చించి పూజ చేశాను అనమాట. ఆ తర్వాత ఆయన ఎలా చెప్పారో పూజలో సేమ్ అలాగే ఫాలో అయిపోయి చేసేసుకున్నాను. అమ్మవారికి ఏదైనా 5 నెంబర్ ఇష్టమంట, అందుకనే 5 మంది ముత్తైదువుల్ని పిలుచుకొని ఆ రోజు నేను తాంబూలం ఇచ్చానమాట. భోజనానికి కూడా పిలిచాను. భోజనానికి వచ్చేసి ఏం చేశాను నేను చూపిస్తాను. అండ్ తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. వాళ్ళని రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదు, అసలు బ్రెయిన్లో అంత ఐడియా లేదు. నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ కెమెరా పీపుల్ కాదనమాట, ఏమో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఒక భయంతో నేను పెద్దగా రికార్డ్ చేయను. అండ్ పూజలో మునిగిపోతే అసలు ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అన్నది ఐడియా ఉండదు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఒక ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళకి కొంచెం లేట్ అయింది రావడానికి, బట్ దట్స్ ఓకే. హవెవర్ వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకున్నారు. నాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. నేను వచ్చేసి చింతపండు పులిహార, అన్నం, ఆలు కోర్మా, పూరి, అమ్మవారికి పానకం, సేమియా పాయసం, ఆ తర్వాత సాంబార్, ఒక దొండకాయ ఫ్రై చేశానన్నమాట. ఆ రోజు నా ఫుడ్ అయితే చాలా బాగా కుదిరింది తెలుసా. అందరూ చాలా మెచ్చుకున్నారు. అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది కూర. అంటే ఒకరికి ఎక్కువ కాలేదు, ఒకరికి తక్కువ కాలేదు, అంత బాగా కుదిరిని వంటలు. అండ్ అంత ఫాస్ట్గా కూడా, అంటే అందరూ కడుపు నిండా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అవును, నాకు వంట వండడం అంటే ఇష్టం. అంటే అమ్మవారికి పెట్టుకుంటున్నాను కదా, అండ్ దట్ టు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని చేస్తున్నాను. సో అందుకనే కొంచెం వెరైటీస్ చేసుకుందామని చెప్పేసి అన్నీ ఇలాగా వెజ్ ఐటమ్స్ వెరైటీస్ చేసి పెట్టాను అనమాట. అందరూ వెళ్ళి నేను తినేటప్పటికి టైం 11:45 అయింది. అమ్మవారికి పెట్టిన ప్లేట్ అది నేనే తీసుకొని నేనే తిన్నాను అనమాట ప్రసాదం కింద. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత ఇలాగ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వ్లాగ్స్ ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్ అండ్ ఆ బెల్ బటన్ నొక్కండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే అలా అప్డేట్ వస్తాయి.